అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ చేసినటువంటి కేసులో నిన్న సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారించారు. విచారణ తరువాత వైవి సుబ్బారెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చిన్న అప్పన్నకి నాకు సంబంధం ఉందని కొన్ని పత్రికలు, కొన్ని వార్తా ఛానళ్ళు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అసలు చిన్న అప్పన్నకి నాకు సంబంధమే లేదు, అతను నా పిఏ కాదు అంటూ వైవి సుబ్బారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న ఈ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి గారిని సిట్ అధికారులు 7 గంటల పాటు విచారించారు. విచారణ తరువాత ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు నిజంగా చర్చనీయాంశంగా అయితే మరి అసలు చిన్నప్పన్నకి నాకు సంబంధమే లేదు, అతను నా పిఏ కాదు, అతను ఎప్పుడో గతంలో నా దగ్గర పనిచేశారు, కానీ ఇప్పుడు కొన్ని వార్తాపత్రికలు, ఛానళ్ళు అతనికి నాకు సత్సంబంధాలు ఉన్నట్లుగా కథనాలు ప్రచురిస్తున్నాయి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? కృష్ణ గారు, వైవి సుబ్బారెడ్డి గారు ని తెలిసిన వారు ఎవరైనా జాగ్రత్త గమనిస్తే చాలా సౌమ్యుడు, మృదు స్వభావి అనేటువంటిది గతంలో ఉండేది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వారసు అవుతాడు అనేటువంటి ఒక బంధురేఖతం కూడా మాత్రం అంతవరకే తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు అంటే. టీటీడీ బోర్డుకి ఎప్పుడైతే చైర్మన్ చేశారో ఆయన చైర్మన్ హోదాలో ఉండగా తిరుపతికి సంబంధించినటువంటి వేలంపాట ఎలా పెట్టాడో మనందరూ తెలిసే. రూముల ధరలు కావచ్చు, శ్రీవాణి టికెట్లు కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఆయన ఒక వేలంపాట మాదిరిగా ఏ విధైతే చేశాడో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అతని అసలు స్వరూపం ఏంటో తెలిసింది. అంటే ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చడానికి వైవి సుబ్బారెడ్డి గారు ఎంత విశ్వప్రయత్నం చేశారో మనం చూసాం. సుబ్బారెడ్డి గారి భార్య కూడా ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తే జగన్నామస్మరణం చేసింది ఆమె తిరుపతి కొండ మీద. అవును, అది కూడా మనకు తెలుసు. సరే, ఎవరు వ్యక్తిగత మతాలు ఆచరిస్తారో తప్పులేదు, కానీ తిరుమల కొండ మీద శ్రీవారి నామస్మరణ తప్ప ఏ నామస్మరణం అయినటువంటి ప్లేస్లో జగన్నామస్మరణం అటువంటి చేయడం అనేది అప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం ప్రజలకు బాగా తెలిసింది. సరే, ఇప్పుడు ఈ కల్తీ కేసు గురించి, కల్తీ నెయ్యి విషయంలో సిట్ అధికారులు దూకుడుగా వెళ్ళడం, అతనికి సంబంధించినటువంటి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి సిట్ విచారణ చేస్తుంది చిన్నప్పన్న. అతను ఏమంటున్నాడు? చిన్నప్పన్న నాకేం సంబంధం, పైన ఉన్న వాళ్ళు చూసుకుంటారు, నేను పిఏని మాత్రమే అనేటువంటి వ్యాఖ్యలు అతను చేశాడు. సిట్ అధికారులు ఆశ్చర్యపోయింది ఏంటంటే దాదాపు అతని అకౌంట్లో 4.5 కోట్ల రూపాయలు పడ్డం, ఆ 4.5 కోట్లు ఇతర అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా అతనికి ఉత్తరాంధ్రకి సంబంధించి 180 గజాల స్థలాలు, 2-3 స్థలాలు, తర్వాత 240 గజాలు ఫ్లాట్లు, 8 ఫ్లాట్లు. అతను చేసేది పిఏ ఉద్యోగం. అతని సంవత్సర సంపాదన అంతా కూడా అంత ఉండదు. అసలు సామాన్యుడు, మధ్యతరగతి వాడు అతని అకౌంట్ లో 5 కోట్ల వరకు డబ్బులు ఎలా వచ్చాయి, అలాగే ఫ్లాట్లు ఎలా వచ్చాయి వచ్చినాయి తర్వాత అని ఇవన్నీ విచారణ చేస్తున్నారంటే తిరుపతికి సంబంధించి నా సేవలకు మెచ్చి కొంతమంది నాకు డబ్బులు వేశారు అని చెప్పి అతను సమాధానం చెప్తున్నాడు. అతని సేవలకు మెచ్చట కొంతమంది అతనికి కానుకగా ఇచ్చారట. మరి వెంకటబాబుకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చినట్టున్నారు కానుకలు. సరే, అది సీన్ అలా కట్ చేస్తే ఇప్పుడు ఈయనేమంటాడు? అసలు నాకు సంబంధమే లేదు, 2018 నేను ఎంపీగా బయటకు వచ్చేసిన తర్వాత అతను చిన్నప్పన్న అప్పుడు అంతకు ముందు చేసేవాడు నా దగ్గర పిఏగా. ఆ తర్వాత మా పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గర ఒక అతని దగ్గర చేశాడు, తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ఒక అతని దగ్గర పిఏగా చేశాడు. 2019లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్లి ఢిల్లీలోని ఏపీ భవన్లో ఒక స్పెషల్ ఆఫీసర్ కింద వేశారట. నాకు సంబంధం ఏంటి, అతనికి నాకు సంబంధం లేదంటాడు. అంటే వైవి సుబ్బారెడ్డి గారేమో అసలు చిన్నప్పన్నకి నాకు సంబంధమే లేదు, అతను నా పిఏ కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ చిన్నప్పన్న ఏమో ఆయన దగ్గర నేను పిఏగా చేశా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అదే ఇప్పుడు నాకు సంబంధం ఏంటి కల్తీ జరిగితే అని ఈయన అంటాడు. అంటే ఎవరు అతను అక్కడ ఉన్నట్టే కదా, చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. పైగా లీటర్కి 25 రూపాయల చొప్పున ఇతనికి లంచం ఇచ్చారట. ఓకే, చిన్నప్పన్నకి ఎవరైతే బోలే బాబా డైరీ ఉందో, వైష్ణవి డైరీలో ఉన్నారో లీటర్కి 25 రూపాయలు ఇతనికి. మరి ఎంత వచ్చింది ఉంటుంది అమౌంట్? ఎన్ని లక్షల లీటర్లలో అసలు ఏంటి అసలు పరిస్థితి అంటే? వైవి సుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడతా నా మీద ఏదో కొంతమంది 10 రోజులు బట్టి
ఆరోపణలు చేస్తున్నారు. ఆ చిన్నప్పటికే నాకు సంబంధం ఉందని చెప్పేసి ప్రత్యేకించి కొన్ని ఛానల్లో పత్రికలు నా మీద ఆరోపణలు చేస్తున్నాయి. అతని మీద ఆరోపణలు చేస్తుంటే అతను విచారణ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ నాకు అతనికి సంబంధం లేదు అనే మాట బ్లెండర్గా ఎలా మాట్లాడుతున్నా నాకేం అర్థం అట్లా. అంటే ఏం చెప్పినా చెల్లుతుందనా, లేకపోతే నాకు తెలియదు గుర్తులేదు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే అదే నిజం అనుకుంటారనా? ఓకే. అంటే ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే అసలు తిరుపతి నెయ్యి కల్తీయే జరగలేదు, ఇది కేవలం మా మీద బురద జల్లడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కొన్నాళ్ళలో కల్తీ జరిగినా అది అసలు నెయ్యే కాదు, అసలు నెయ్యే కాదని తేల్చారు కదండి. నెయ్యే కాదు, అదేదో ఆల్రెడీ చేశారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమీ జరగలేదని అంటాం, అసలు బౌలిబాబా డైరీకి అసలు తెలియదే అన్నట్టుగా మాట్లాడడం అంటే చాలా విచిత్రాతీతంగా ఎప్పటికెప్పుడు మాటలు మార్చుకుంటా వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో తప్పించుకోవడానికి. మరి ఏదో పేపర్లో లేకపోతే పలానా ఛానల్లో చెప్పడం ఏంటండి, నీ దగ్గర పిఏ పనిచేసినటువంటి పిఏ చెప్తున్నాడు, మా పయ్యోళ్ళు చేయమంటే ఏదో చేసి నాకు సంబంధం ఏంటి అంటున్నాడు. ఆ పయ్యోళ్ళు ఎవరు? ఢిల్లీ ఏపీ భవన్లో కూర్చున్నటువంటి వ్యక్తి. ఈయన అన్నట్టుగా సుబ్బారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఢిల్లీ ఏపీ భవన్లో ఇచ్చారు 2019 తర్వాత అతనికి అన్నారు కదా. మరి 2019 తర్వాత ఢిల్లీ ఏపీ భవన్లో పనిచేసే వ్యక్తి ఇక్కడ లీటర్కి 25 రూపాయలు చేసుకునేలాగా ఎలా ఇచ్చారు అతనికి? మీరు చైర్మన్గా ఉన్న టైంలో పైగానే అతనేమో నా సేవలకు మెచ్చి నాకు కొంతమంది భక్తులు ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం ఏంటి? అసలు ఇవన్నీ అంటే ఏదో రకంగా తప్పించుకుందాం, గజిబిజి గందరగోళంగా చేసి ఏదో రకంగా చేద్దాం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప దీంట్లో అడ్డంగా బుక్ అయ్యాడు వైవి సుబ్బారెడ్డి. ఓకే. ఎందుకంటే నాకు గతంలో అతను పరిచయం ఉంది. మామూలుగా ఎలా ఉంటాడంటే చాలా సౌమ్యంగా, చాలా మృదు స్వభావంగా, ఏమీ తెలియని అమాయకుల్లాగా అతను ఉంటాడు. కానీ మరి అతను చేశాడా, అతనితో చేయించారా, లేకపోతే బంధుత్వం ఉంది కదండి వీళ్ళకి. ఇంకా తిరుపతి మన అధికారంలో శాశ్వతంగా ఉంటాం కాబట్టి నేనే తిరుపతి కొండకి శాశ్వతంగా చైర్మన్గా ఉంటాననుకున్నాడా? ఆయన చేసినవన్నీ ఇప్పుడు ఆ రోజున వేలంపాట పెడితే కూడా దాన్ని కూడా అతను అభిప్రాయ వేలంపాట అంటారేంటి, ఎలా ఎందుకు చేస్తాం, ఏదైనా స్వామివారికి దాని ఏమంటారు లాభం చేకూర్చిదే కదా అనేటువంటి మాటలు మాట్లాడారు. అప్పుడు ఆ వేలంపాట 2000 టికెట్, 2000 ఏంటంటే 7000 పెంచండి, 10,000 పెంచండి అని ఇష్టారీతిగా చేశారు. నేనేమంటున్నానంటే మీరు ఇందాక ముందుకు మాటలాగా అన్నట్టుగా తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆ లడ్డు అన్నది కేవలం స్వీట్ కాదు, భక్తుల మనోభావాలతో కూడినది. అది ఎంత పవిత్రంగా చూస్తారు హిందూ భక్తులు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు అందరూ కూడా తిరుపతి లడ్డు ఉన్నటువంటి ప్రాశస్త్యం దానికి ఉండదు, అంతగా చూసుకుంటారు, మహాప్రసాదంగా భావిస్తారు. అటువంటి తిరుపతి లడ్డు మీద ఇన్ని రకాలుగా చేసినటువంటి వ్యక్తులు ఇంకా మిగతా అంటారా? తిరుపతికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, వాళ్ళు ఎన్ని కుంభకోణాలు చేయాలి అన్ని కుంభకోణాలు చేశారు. ఇక బొమ్మల కరుణాకర్ రెడ్డి అయితే తిరుపతి కొండ మీద అసలు నా చిన్నప్పుడు బోడిగుండులా ఉండేది, తర్వాత వచ్చింది అడవి, తర్వాత జంతువులు వచ్చినాయి మాట్లాడాడు. అంటే విచిత్రంగా ఆ నమ్మకం లేని వ్యక్తులను, లేకపోతేనేమో ఏదో రకంగా దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలనే వ్యక్తులను చైర్మన్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రోజున కల్తీ నెయ్యే విషయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది కదా. అసలు ఏం జరిగిందని గతంలో భక్తులు తిన్న భక్తులు ఎంత బాధపడుతున్నారు. అప్పటికి ఇప్పటికే తిరుపతి లడ్డూలో ఉన్నటువంటి విశేషం తెలిసిపోతుంది కదా. 2 రోజులు బయట ఉంటే పాచిపెట్టినట్టు అయిపోయేది లడ్డూలు, బూజు పెట్టేసి. మరి ఈ రోజున ఏంటంది? ఏది ఏవైనా ఒకటి కృష్ణ గారు, భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేని వ్యక్తుల్ని ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోని రాజకీయ ఏంటారో పునరావాస కేంద్రాలుగా మార్చి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఖచ్చితంగా మనకి దేవుడి మీద భక్తున్న వాళ్ళు ఏమంటారు, దేవుడే చూసుకుంటాడు అన్నారు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సరైన సమయంలో చూసుకుంటాడు, సరైన శిక్ష ఇస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.